చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, సువార్త అంటే చాలామంది ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు నీ కొరకు రక్తము కార్చాడు, యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు నీ కొరకు సిలువేయబడ్డాడు, నిజంగా యేసుక్రీస్తు నీ స్థానాన్ని తీసుకొని నీకోసం చనిపోయి నీకోసం ఆయన తన రక్తమును కార్చి తన జీవాన్ని ధరబోసి నిన్ను రక్షిస్తున్నాడు అనే మాట చాలామంది చెప్తుంటారు. అది 100% ట్రూత్, అందులో 100% నిజం. అది నేను కాదని నేను అంటలేను, దట్స్ 100% ట్రూత్, అది 100% నిజం. కానీ అది మాత్రమే సువార్త అంటే మాత్రం నేను ఒప్పుకోను. మరలా చెప్తున్నాను, అది మాత్రమే సువార్త అంటే అది మాత్రమే బోధించాలా, అది మాత్రమే చెప్పాలా అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎలానో మీకు ఉదాహరణలతో సహా నేను చూపిస్తా. ఉదాహరణ, యేసుక్రీస్తు ఆల్రెడీ మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు ఈ భూమిపైన శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఏమని చెప్పాడంటే, మనమున్న ఈ కాలం గురించి ఆయన అప్పుడే ప్రవచించాడు. 2000 సంవత్సరాల క్రితమే మనముంటున్న ఈ కాలమును గురించి ఆయన ప్రవచించాడు. మరి ఆ ప్రవచనంలో ఆయన ఏమని చెప్పాడంటే, ఇవి నోవహు దినాల వలె ఉంటాయని చెప్పాడు ఆయన. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ 26 నుండి 30 వచనాలు చదివితే యేసుక్రీస్తే స్వయంగా ప్రవచిస్తున్నాడు. యేసుక్రీస్తే మన కాలమును గురించి ప్రవచనం చెప్తున్నాడు. అవి నోవహు దినాల వలె ఉంటాయని, సొదొమ గొమొర్రా వలె, సొదొమ గొమొర్రా యొక్క దినముల వలె ఉంటాయని, లోతు దినాల వలె ఉంటాయని స్పష్టంగా యేసుక్రీస్తే స్వయంగా ప్రవచించాడు. ఆయన చెప్పిన ప్రవచనము మన కళ్ళ ముందు ఇప్పుడు నెరవేర్పు జరుగుతుంది. ఆయన చెప్పినట్టుగానే ఇవి నోవహు దినాలు, జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికి ఇవ్వబడుచు నారు నాటుచు ఇల్లు కడుచున్నారు. కరెక్టేనా అంటే ఏంటిది? విందులు వినోదాలు, షాపింగ్లు, అమ్మడాలు కొనడాలు. కరెక్టేనా? ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్ లోతు దినాలు కూడా అంతే, జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికి ఇవ్వబడుచు నారు నాటుచు ఇల్లు అమ్ముచు ఇల్లు కొనుచు అమ్ముచు ఇవన్నీ చేస్తుంది, ఇల్లు కట్టుచు కొనుచు అమ్ముచు చేస్తారని చెప్పాడు. సేమ్ ఇప్పుడు ఆ దినాలలోనే ఉన్నాం. ఇంకొంచెం లోతుకెళ్తే సొదొమ దినాలలో స్వలింగ సంపర్కం ఉంది. అక్కడ సొదొమ గొమొర్రాలో స్వలింగ సంపర్కులు ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణస్థులందరూ స్వలింగ సంపర్కులు వాళ్ళంతా. అవునంటారా? ఇప్పుడు కూడా స్వలింగ సంపర్కత్వము ప్రపంచంలో మనకు కనబడతా ఉన్నది. అనేక దేశాలు చట్టాలు కూడా చేసేసాయి, స్వలింగ సంపర్కత్వం తప్పు కాదని, వాళ్ళు వివాహం చేసుకోవచ్చని, అది మనిషికి హక్కని, ఒక పురుషుడికి కానీ ఒక స్త్రీకి కానీ అది ప్రాథమిక హక్కు. వాళ్ళు ఎవరినైనా ప్రేమించి ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చని, కేవలం వాళ్ళు మేజర్ అయి ఉంటే చాలని, అంటే 18 సంవత్సరాలు దాటుంటే చాలని ఈరోజు చాలా దేశాలు వాళ్ళ యొక్క దాని ఏమంటారంటే చాలా దేశాలు వాళ్ళ యొక్క చట్టాలలో ఈరోజు పొందుపరిచారు. అలా ఇప్పుడు అది రావడానికి కారణం కూడా బైబిల్ ప్రవచనం. 2000 సంవత్సరాల క్రితము ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి ఈరోజు అది జరుగుతూ ఉన్నది ఇక్కడ. అమనంటారా? అందుకే ఇప్పుడు సొదొమీయులుగా మారిపోయారు. సొడొమైట్స్. ఈ సొడొమైట్స్ అని ఎందుకంటారంటే వాళ్ళు స్వలింగ సంపర్కులు. వాళ్ళు స్వలింగ సంపర్కులై ఉన్నారు. అక్కడ లేఖనంలో ఉంది అది. అమనంటారా? అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ స్వలింగ సంపర్కత్వం అందుకే మనకు కనబడతా ఉన్నది. ప్రియులారా, ఏదైనా ప్రవచనం చెప్తుంది కాబట్టి జరుగుతూ ఉంది. అది బైబిల్లో ఉన్న ప్రవచనం బట్టే. మనం ఆల్రెడీ నోవహు దినాలలో ఉన్నామని మనకు అర్థమైపోయింది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆల్రెడీ మనము సొదొమ గొమొర్రా దినములలో ఉన్నామని అర్థమైపోయింది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. వింటున్నారా? నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతున్నదా? ఇప్పుడు ఒక్కసారి నోవహు దినాలకు మనం వెళ్దాం. చరిత్ర అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆ చరిత్ర బైబిల్లో రాయబడి ఉందా? రాయబడి ఉంది. మీరు నోవహు దినాలను ఆదికాండము 6వ అధ్యాయం నుండి చదువుకుంటూ రావచ్చు. నోవహు దినాలను గూర్చి ఆదికాండం 6వ అధ్యాయంలో నుండి
రాయబడినట్టు మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రియులారా, ఈ నోవాహు దినాలలో నోవాహు అనే ఒక ప్రవక్తను దేవుడు పంపాడు. నోవాహు అనే ఒక కావలి వాణ్ణి దేవుడు పంపాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కావలివాడు అంటే బైబిల్లో ప్రవక్త, వాచ్మెన్. వాచ్మెన్ ఈజ్ ఎ ప్రాఫిట్. కావలివాడు అనేవాడు ప్రవక్త. ఇప్పుడు నోవాహు దినాలలో దేవుడు ఒక కావలివాణ్ణి పంపించాడు. ఆ కావలివాని పేరేం పేరంటే, ఆ ప్రవక్త పేరేం పేరంటే నోవాహు. ఆయన వర్తమానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు, యేసుక్రీస్తు నిన్ను రక్షిస్తాడు, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు నిన్ను రమ్మంటున్నాడు. అది కదా ఆయన వర్తమానం. మరి ఆయన చెప్పిన వర్తమానం ఏంటిది? అదిగో ఉపద్రవం రాబోతా ఉన్నది, అదిగో జలప్రలయం రాబోతా ఉన్నది, అదిగో జలప్రలయం రాబోతా ఉన్నది, అదిగో ఉపద్రవం రాబోతా ఉన్నది. ఆ తీర్పు, ఆ దేవుని ఉగ్రత, ఆ దేవుని తీర్పు తప్పించుకోవాలంటే మీరు ఈ ఓడలోనికి రావాల్సి ఉన్నది. అది నోవాహు ఓడ కాదు, ఆ ఓడ దేవుని ఓడ అది. ఎందుకంటే నోవాహు చరిత్రకారుల ప్రకారముగా అతను ఒక వ్యవసాయదారుడు, అతను ఒక రైతు, అతనికి ఓడలు కట్టడం తెలియదు, అతను ఇంజనీర్ కాదు. అతను వింటున్నారా? ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు, ఇంజనీర్ కానివాడు ఎలా ఓడను కడతాడు? కట్టలేడు. అందుకే బైబిల్లో మనకి ఏమని రాయబడి ఉందంటే, ఓడ కట్టింది నోవాహు అయినా దాని గురించి పూర్తి మ్యాప్ని ఇచ్చింది ఎవరంటే, ఆ ఓడను ఎలా కట్టాలో, దాని కొలతలేంటో, ఏ కర్ర వాడాలో, దానికి లోపట బయట ఏ కీలును పూయాలో. వింటున్నారా? అది ఎన్ని ఎర్రలు కలిగినదిగా ఉండాలి, దాని తలుపు ఎంత పెద్దగా ఉండాలి, దాని ద్వారం, దాని కిటికీ ఎక్కడ పెట్టాలి, అది ఎన్ని అర్రలుగా అంటే ఎన్ని అంతస్తులుగా ఉండాలి. 3 అర్రలుగా ఉన్నది అది నోవాహు ఓడ. అవన్నీ చెప్పింది ఎవరంటే, వాక్యం చదివితే అదంతా చెప్పింది దేవుడే. నోవాహు ఏం చేస్తాడో తెలుసా? ఉట్టి పాత్ర. ఓడను కట్టే విషయంలో అతను పాత్ర మాత్రమే. అంత కొలతలంతా, డైమెన్షన్స్ అంతా, అందులో వాడుతున్న ఆ చిత్తిసారభం రాను వాడమని చెప్పింది ఆయనే. అలానే ఆ పైన్ ట్రీని తీసుకొని దాంట్లో ఉన్న నుజ్జును, అంటే దాంట్లో ఉన్న దాని ఆ చెట్టును నలగొట్టి దాంట్లో నుండి రోసిన్ అనే ఒక పదార్థమును అది కీలుగా రాయమని చెప్పింది ఆయనే. అది ఎంత పెద్దగా ఉండాలి, అది ఎంత వెడల్పుగా ఉండాలి, అది ఎంత పొడుగ్గా ఉండాలి. వింటున్నారా? అది ఎన్నర్రలుగా ఉండాలి, అన్ని కొలతలు చెప్పాడు. నోవాహు దాన్ని చేయడం మొదలుపెట్టాడు. సో అందుకే నోవాహు ఏం చెప్పాడో తెలుసా? లోపలికి రండి, ఓడ లోపలికి రండి. మీరు రక్షించబడాలనుకుంటే ఓడ లోపలికి రండి. బహుశా ఆ కాలంలో ఇతరమైన సంఘ శాఖలు, సంస్థాగత సంఘాలు ఉన్నాయి. ఆ కాలంలో మీరు ఉన్నాయా పాస్టర్ గారు? ఈ కాలంలో జరిగినవన్నీ ఆ కాలంలో జరిగినవి. ఇప్పుడు ఈ కాలంలో ఏమేమి జరుగుతున్నదో అదంతా ఆల్రెడీ చరిత్రలో నోవాహు దినాల్లో జరిగిపోయినవి. వింటున్నారా? అందుకే నోవాహు దినాలలో ఆల్రెడీ జరిగిపోయి ఉన్నది కాబట్టి, ఆ జరిగిపోయినవే ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి కొత్తవేం జరగడం లేదు. సూర్యుని కింద ప్రసంగి 3:1 ప్రకారంగా సూర్యుని క్రింద కొత్తవేమీ జరగట్లేదు, జరిగినవే మరలా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు జరుగుతున్నాయి అన్నీ ఇదివరకు జరిగినాయి అవి. అంటే ఇప్పుడు జరుగుతున్నాయి ఇదివరకు జరిగినాయి అంటే ఇప్పుడు సంస్థలు, సంఘ శాఖలు, మతాలు ఉన్నాయంటే అప్పుడు కూడా ఉన్నాయి. జలప్రలయం కాలంలో, ఆ జలప్రలయానికి ముందు ఆ కాలంలో కూడా ఉన్నాయి. హల్లెలూయా. మీరు గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే, నోవాహు ఓడలోనికి రమ్మని పిలుస్తున్నప్పుడు బహుశా అప్పుడున్న అక్కడ సంస్థలు, సంఘ శాఖలు వ్యతిరేకంగా, నోవాహుకి వ్యతిరేకంగా నోవాహు ఫోటో వేసి, ఈయన అబద్ధ ప్రవక్త, ఈయనను మీరు నమ్మకండి
అని పోస్టర్లు మొత్తం మొగ్గల్లో అంటిపెట్టుండొచ్చు, పంచిపెట్టుండొచ్చు. మీకు ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? మీకు ఎట్లా తెలుసు పాస్టర్ గారు? మీరు లేరు కదా అప్పుడు. యేసు ప్రభు చెప్పిండు కదా, తాళపు చేయి ఇచ్చిండు కదా మనకు. నోవా దినాల్లో జరిగినట్టుగానే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినములలో జరుగును. మనం ఏ కాలంలో ఉన్నాం? మనిషి కుమారుడు ప్రత్యక్షమైన కాలంలో ఉన్నాం మనం. మరి ఈ కాలంలో నోవా దినాల్లో జరిగినట్టేనే జరుగునంటే మన కాలంలో జరుగుతున్నదంతా జరిగినట్టే కదా అక్కడ. అమనంటారా? బహుశా సంస్థలన్నీ, సంఘ శాఖలన్నీ నోవాహు ప్రవక్తను, అబద్ధ ప్రవక్తను ప్రచారం చేస్తుండొచ్చు, వీడియోలు తయారు చేసి ఉండొచ్చు, వాట్సాప్ ఫోటోలు తయారు చేసి ఉండొచ్చు, ఫోటోలు తయారు చేసి ఉండొచ్చు, వాల్ పేస్టర్లు వేసి ఉండవచ్చు, పాంప్లెట్లు పంచిపెట్టి ఉండొచ్చు. ఎందుకంటే మీరు చూడండి, ఏ కాలములో అయినా దేవుడు బైబిల్లో ఏ కాలానికి వెళ్ళినా ఆ కాలంలో దేవుడు ఒక ప్రవక్తను పంపితే ఆ కాల ప్రజలు, ఆ కాలంలో ఉన్న మత నాయకులు, ఆ కాలంలో ఉన్న రిలీజియస్ పీపుల్, మత సంబంధమైన భక్తి కలిగిన వాళ్ళు, ఆ సంస్థలు, ఆ సంఘ శాఖలు ఎల్లప్పుడూ ఆ ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానాన్ని నిరాకరిస్తూ ఆ ప్రవక్తను ఒక అబద్ధ ప్రవక్త అని, ఎల్లప్పుడూ అతను ఒక దయ్యం పట్టిన వాడని ఇలా చాలా చెడ్డ ప్రచారాలు చేస్తారు వాళ్ళు. ఏ ప్రవక్త కూడా గొప్ప జనసమూహం ప్రజలతో, ఆ ప్రజలు గొప్ప జనసమూహముగా, ఎక్కువ సంఖ్య కలిగిన ప్రజలుగా ఏ ప్రవక్త కూడా అంగీకరించబడలే. ప్రతి ప్రవక్త, ప్రతి కాలంలో దేవుడు పంపిన ప్రవక్త కొద్ది మంది మాత్రమే, ఆయా కాలాల్లో ఆ కొద్ది మంది మాత్రమే ఆ ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానాన్ని, ఆ ప్రవక్తను అంగీకరించేవారు. అర్థమైన వాళ్ళందరూ మాంజబడి ఆ ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానాన్ని, ఆ ప్రవక్తను అంగీకరించేవారు కొద్ది మంది. వాళ్ళే ఏర్పరచబడిన వాళ్ళు, ఎన్నుకోబడిన వారు వాళ్ళు. ఇప్పుడు నోవాహు కాలంలో సువార్త ఏంటిదో చెప్పండి. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. గొర్రెపిల్ల రాబోతా ఉన్నది, గొర్రెపిల్ల వచ్చి రక్తం గారుస్తుంది, గొర్రెపిల్ల వచ్చి మీకోసం చనిపోతాడు, స్త్రీ సంతానం వచ్చి మీకోసం బలవుతుంది. అది కాదు వర్తమానం. మరి ఏంటిది? ఓడలోనికి రావడం. ఎందుకు అక్కడ? ఓడ ప్రభు అనే యేసుక్రీస్తు అయి ఉన్నాడు, ఓడ దేవుని వాక్యమై ఉన్నది. వాక్యలోనికి రండి, క్రీస్తులోనికి రండి. ఓడ రక్షణ ఓడ అయి ఉన్నది. ఎవరైతే ఆ రక్షణ ఓడలోనికి, ఆ క్రీస్తులోనికి, ఆ వాక్యంలోనికి వస్తున్నారో, నోవాహు తీసుకొచ్చిన వర్తమానము, ఆ వర్తమానంలోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ దేవుని ఉపద్రవము నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డారు. అక్కడ సొదొమ గొమొర్రా దినాలలో వర్తమానం ఏంటిది? ఆకాశము నుండి అగ్ని కురిపించబడబోతున్నది, బయటికి రండి. కరెక్టేనా? బయటికి రండి. హల్లెలూయా. ఆకాశంలో అగ్ని కురిపించబడబోతున్నది. సొదొమ గొమొర్రా దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అగ్ని చేత నాశనం కాబోతున్నాయి, బయటికి రండి. ఆమేన్. మోషే కాలంలో వర్తమానం ఏంటి చెప్పాలా? మోషే కాలంలో వర్తమానం ఏంటి? ఐగుప్తు నుండి బయటికి రండి. అదిగో గొర్రెపిల్ల రక్తపు గుర్తు కింద ఉండండి. ఆ గొర్రెపిల్ల రక్తం ఒక్కటే మిమ్మల్ని విమోచించగలదు. ఆ గొర్రెపిల్ల రక్తం ఒక్కటే మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వము నుండి ఊడదల ఇవ్వగలదు. ఆ గొర్రెపిల్ల రక్తము మాత్రమే ఆ రాత్రి సంహారపు దూతల నుండి మిమ్మల్ని తప్పించగలదు. ఆ రక్తమే మీ ద్వార బంధకముల పైన గుర్తుగా రాయబడి ఉండవలెను. మరి ఆ ద్వార బంధకముల పైన ఆ రక్తం, గొర్రెపిల్ల రక్తం గుర్తుగా రాయబడి ఉన్న దాన్ని చూసినప్పుడు నేను దాటిపోయేదనని చెప్పాడు ఆయన. ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంట్లో తొలిచూలుగా పుట్టిన వారిని ఆయన చంపనని చెప్పాడు. కానీ రక్తం గుర్తు లేని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆయన తొలిచూలుగా పుట్టిన వాళ్ళందరినీ చంపేశాడు. వారు ఐగుప్తు నుండి బయటికి రావడం. వర్తమానం అంటే ఈరోజు చాలా మందికి అర్థం కావట్లే. సువార్త అంటే ముఖ్యంగా ఈరోజు నేను చెప్పబోయేది సువార్తనే 100%. కానీ వాళ్ళు ఏమంటారు? ఇందులో యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడని చెప్పలేదు మార్క్ బ్రదర్,
యేసుక్రీస్తు రమ్మంటున్నాడని, యేసు పిలుస్తున్నాడని, యేసు పిలుస్తున్నాడని, రమ్మంటున్నాడని, యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడని, యేసుక్రీస్తు ఆశీర్వదిస్తాడని, యేసుక్రీస్తు దీవిస్తాడని చెప్పలేదు. బాబు అదొక్కటే సువార్త కాదు. సువార్త అంటే నోవా దినాలకు పోతే ఓడను గూర్చిన సువార్త ప్రకటించాడు ఆయన. తను దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్త అని, తను ఆ కావలివానిగా దేవుని చేత నియమించబడ్డాడని, ఆ కాలంలో జలప్రలయానికి ముందు తాను కావలివాడిగా దేవుని చేత నియమించబడ్డాడని, మరియు తను తీసుకొచ్చిన వర్తమానాన్ని అంగీకరించిన వాడు జలప్రలయము నుండి తప్పించబడతాడని, ఉగ్రత నుండి తప్పించబడతాడని అక్కడ క్లియర్గా నోవా దినాలలో జరగడం మనం చూస్తున్నాం. అది నువ్వు నోవా దినాల్లో ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడు నేను ఓడలోనికి వెళ్ళను, నేను ఆ ప్రవక్తను నమ్మను, ఆ ప్రవక్తకి ఏం తెలియదు, నేను ఓడలోకి వెళ్ళను. అయినా ఎక్కువ మంది జనాలు ఆ ప్రవక్తను నమ్ముతలేరు, చాలామంది జనాలు ఆయనను వెంబడిస్తలేరు, ఆయనను అబద్ధ ప్రవక్త అని సంస్థలని చెప్తున్నాయి, సంఘశాఖలని చెప్తున్నాయి, కాబట్టి నేను నమ్మను అన్నావు అనుకో, నీళ్ళలో మునిగి చస్తారు, నీళ్ళల్లో మునిగి చస్తావు. మర్చిపోకు. నువ్వు నోవా దినాల్లో ఉండి ఉంటే, మోషే దినాలలో ఉండి ఉంటే, సొదొమ గొమొర్రా దినాల్లో ఉండి ఉంటే, సొదొమ గొమొర్రా ఉంటే, నేను ఈ సొదొమ పట్టణాన్ని విడిచిపెట్టను, నేను ఇందులోనే ఉంటా అని అన్నావనుకో, అగ్ని చేత కాల్చివేయబడతావు నువ్వు. అగ్ని నిన్ను దహించేస్తుంది. ఎలాంటి అగ్ని అంటే అది కనీసం నీ ఎముకలుగా కూడా కనబడవు, అలా అది పూర్తిగా కాల్చేస్తుంది అన్నమాట. ఎముకలు సైతం కరిగిపోతాయి అగ్నిలా. దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిపించాడంటే అర్థమైందనుకుంటున్నారు మీరు? ఆ అగ్ని ఎలాంటి అగ్ని అని అనుకుంటున్నారు? ఆకాశం నుండి కురిపించిన అగ్ని, ఇటు భూమిలో నుండి లావా. ఆ భూమి క్రింద ఉన్న ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలోని భూమి కింద ఉన్న ఆ అగ్ని పర్వతాలని పేలిపోయినాయి. అవి భూమి కింద ఉన్నవి ఆ అగ్ని పర్వతాలను పేలిపోయాయి. ఆ భూమి భూకంపాలు వచ్చినాయి. సొదొమ గొమొర్రా ప్రాంతాలలో, సొదొమ గొమొర్రా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంపం వచ్చింది, ఆకాశం కంపించింది, భూమి కంపించింది. ఆకాశము కంపించబడినప్పుడు అగ్ని గంధకములు కురిపించబడ్డాయి. ఇటు భూమి కంపించబడినప్పుడు అదిగో లోబడ ఉన్న ఆ యొక్క అగ్ని పర్వతాలన్నీ పేలిపోయి అందులో ఉన్న లావా విరజమ్మింది బయటికి. దాని వలన సొదొమ గొమొర్రా దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆ అగ్నిలో కరిగిపోయి పక్కనే ఉన్న మృత సముద్రంలో కలిసిపోయింది. పక్కనే ఉన్న మృత సముద్రంలో కరిగిపోయినాయి. ఇనుప వస్తువులు కరిగిపోయినాయి అగ్నిలో. వింటున్నారా? మనుషులు కరిగిపోయారు. వింటున్నారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లోతు యొక్క 2 కుమార్తెలు మాత్రం బయటికి వచ్చినందుకు రక్షించబడ్డారు. ఇక అబ్రాము భార్య ఎన్నుకోబడిన వారికి సాదృశ్యమైన వాళ్ళైతే అసలు మొదటి నుండి సొదొమలో లేరు. వాళ్ళు ప్రారంభము నుండి వాళ్ళు సొదొమలో లేరు. వాళ్ళు మరి ఎక్కడున్నారు? వాళ్ళు వాగ్దాన దేశములా. మరి వాగ్దాన దేశంలో అగ్ని వస్తుందా? నో సార్, ఛాన్సే లేదు, అవకాశమే లేదు వాగ్దాన దేశంలో అగ్ని పడడానికి. అమనంటారా? వాగ్దాన దేశములో అగ్ని రాదు, వాగ్దాన దేశంలో తీర్పు రాదు. కానీ వాగ్దాన దేశంలో ఎక్కడైతే అబ్రహాము ఉన్నాడో శరీర మార్పు జరుగుతుంది. అక్కడ ఏకైక మనిషి కుమారుడు వచ్చాడు అక్కడికి, అబ్రహాము శారాల దగ్గరికి. ఎలోహిం మానవ శరీరంలో వచ్చాడు అక్కడికి. ఎలోహిం రక్త మాంస శరీరం ధరించుకొని వచ్చాడు అక్కడ. మరి హృదయ రహస్యాలను ఎవరిది? శారా యొక్క హృదయ రహస్యాలను ఆయన బయలుపరచడం ద్వారా ఆయనే ఎలోహిం అని, ఆయనే మెస్సయ్య అని, ఆయనే ఏకైక మనిషి కుమారుడిని రుజువు చేశాడు ఆ పరిచర్య ద్వారా. ఆమేన్. ఆ వాగ్దాన దేశంలో వాళ్ళు పొందుకున్న చివరి సూచన, వాళ్ళ శరీరాల మార్పులు పొందుకునే ముందు వాళ్ళు పొందుకున్న చివరి సూచన ఏంటిదంటే ఎలోహిం రక్తమాంస శరీరములో ఆ ఎన్నుకోబడిన సంఘం దగ్గరికి రావడము. వాళ్ళు ఎక్కడున్నారు? సొదొమ గొమొర్రాలో లేరు, వాళ్ళు సంఘ శాఖలలో లేరు, వాళ్ళు సంస్థాగత సంఘాలలో లేరు. మరి వాళ్ళు ఎక్కడున్నారు? వాగ్దాన దేశంలో ఉన్నారు, వర్తమానములో ఉన్నారు.
వాగ్దాన దేశంలో ఉన్నారు. నోవాహు దినాలలో ఓడలోనికి మరణం రావడానికి వీల్లేదు. మీకు ఒక విషయం తెలుసా? చిన్న చీమ కూడా చనిపోలే. నోవాహు దినాలలో ఓడలోనికి వెళ్ళిన చిన్న చీమ కూడా చనిపోలే. ఎందుకు? ఓడలో మరణం లేదు. ఓడ బయట మరణం ఉన్నది, కానీ ఓడ లోపల మరణం లేదు. ఎందుకంటే ఆ ఓడ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ ఓడ అకాల వాక్యమై ఉన్నాడు. ఆ ఓడ అకాల వర్తమానమై ఉన్నది. ఎప్పుడైతే ఆ ప్రవక్త నోవాహు ఆ కాల వాక్యాన్ని తీసుకొచ్చాడో, ఆ వాక్యంలోనికి వచ్చిన వాళ్ళందరూ అదిగో వాళ్ళు రక్షించబడ్డారు. వాళ్ళు మరణమును దాటి జీవంలోనికి ప్రవేశించారు. మరణం బయట ఉన్నది, జీవం ఓడలో ఉన్నది. వాళ్ళు మరణమును దాటి, అంటే బయట ప్రపంచాన్ని దాటి ఓడలోనికి, జీవంలోనికి ప్రవేశించారు. ఎలా? ఆయన మాట, నోవాహు మాట నమ్మినందుకు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక, ఓడ బయట తీర్పు ఉన్నది, ఆ తీర్పులోనికి రాక అదిగో మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నా నేను. యోహాను సువార్త 5:24 చెప్పాడు ఈ మాట. ఆమేనంటారా? అదే జరిగింది నోవాహు దినాలలో, అదే జరిగింది ఆ సొదొమ గొమొర్ర దినాలలో, అదే జరిగినది మోషే దినాలలో, అదే జరిగినది ఏలియా దినాలలో, అదే జరిగింది ప్రవక్తల దినాలలో, అదే జరిగింది యేసుక్రీస్తు దినాలలో, అదే జరిగింది అపోస్తుల దినాలలో, అదే జరిగింది 2000 సంవత్సరాలలో, అదే జరుగుతున్నది మన కాలంలో కూడా. మెసేజ్ హ్యాస్ నాట్ చేంజ్డ్. వర్తమానం ఏం మార్పు చెందలేదు. ఈరోజు నేను చెప్తున్నది సువార్తనే. ఎందుకంటే ఆ రోజు నోవాహు దినాల్లో నోవాహును గురించి చెప్పడం సువార్తనే. ఎందుకంటే నోవాహు ఎవరంటే ఆ కాలపు ప్రవక్త. దేవుడి వాక్యం ప్రవక్తల దగ్గరికే వస్తుంది. ఆమోసు 3:7 ప్రకారముగా దేవుడి వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్తల దగ్గరికే వస్తుంది. క్లియర్గా ఆమోసు 3:7 చెప్పబడుతున్నది, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. ఆయన ఏం చెయ్యాలన్నా ముందు తన సేవకులైన ప్రవక్తలకు చెప్పాలి. అది కొందరు అంటుంటారు, ఇది ప్రవక్తల కాలం కాదు బ్రదర్. మై క్వశ్చన్, నా ప్రశ్న, ప్రవక్తల కాలం అయిపోయిందని బైబిల్ ఎక్కడుంది? కెన్ యూ షో మీ ద స్క్రిప్చర్? నాకు లేఖనాలు చూపిస్తావా? నేను నమ్ముతా, నేను చూపిస్తా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మొదటి రాకల్లో, ఇదిగో నేను మీ యొద్దకు జ్ఞానులను ప్రవక్తలను పంపుచున్నాను, మీరు వారిలో కొందరిని రాళ్లతో కొట్టి హింసించి చంపుదురు, కొందరిని సభలలోనికి ఈడ్చి అక్కడ వారిని కొట్టించుదురు, కొందరిని చంపుదురు. అమనంటారా? భవిష్యత్తు గురించి చెప్తున్నాడు ఆయన ప్రవచనం. ఇదిగో నేను జ్ఞానులను ప్రవక్తలను పంపుతున్నాను. అమనంటారా? నెక్స్ట్ 5 రకాల పరిచర్యలు పౌలు గారు చెప్పిన ఎఫెసీ 4వ అధ్యాయంలోని అక్కడ చెప్పబడుతున్న 5 రకాల పరిచర్యలు ఆ 11-12 వచనాలలో కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని కాపరులుగా, కొందరిని సువార్థికులుగా, మరికొందరిని ఉపదేశకులుగా నేను నియమిస్తున్నాను అన్నాడు ఆయన. మై డియర్ బ్రదర్స్, నా ప్రియమైన సోదరులారా, అపోస్తల కార్యంలో అగబు అని ఒక ప్రవక్త ఉన్నాడని బైబిల్ చెప్తుంది తెలుసా? అపోస్తల కార్యంలో యేసు వచ్చిపోయాక అగబు అనే ఒక ప్రవక్త రాబోతున్న కరువుని ఆయన ముందే ప్రవచించాడు. ఉందా తెలుసా? ప్రవక్తల కాలం అయిపోయిందని బైబిల్ ఎక్కడుంది? చూపించు నాకు, షోమి. యేసుక్రీస్తు రావుడితోటే ప్రవక్తల కాలం అయిపోయిందా? అయితే నా క్వశ్చన్ ఏంటంటే, అసలు యేసుక్రీస్తు ప్రవక్త నీకు తెలుసా? డు యు నో? మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రవక్త అయి ఉన్నాడని, తనను తాను మనిషి కుమారుడుగా పిలుచుకున్నాడని? మనిషి కుమారుడు అంటే ఎవరో తెలుసా? ప్రవక్త. ఆమేనంటారా? దేవునికి మహిమ కలుగును గాక. మీకు తెలుసా పాత నిబంధనల ప్రవచనం ఏముందో? ఆయన యేసుక్రీస్తు
సృష్టికర్త దేవుడు ఈ భూమిపైకి కన్యక మరియ గర్భములో జన్మించబడినప్పుడు, కన్యక గర్భంలో జన్మించబడినప్పుడు, మానవ శరీరం వేసుకొని వచ్చినప్పుడు ఆయన ప్రవక్తగా పిలువబడతాడు. ఆయన జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇస్ ప్రాఫెట్. యేసుక్రీస్తు స్వయంగానే ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్తల కాలం అయిపోయింది ఎట్లా అంటున్నావు? ఇవన్నీ సంఘ శాఖలు తీసుకొచ్చిన సొంత బోధలు, బైబిల్లో లేని బోధలు. బైబిల్లో ఉన్న బోధ ఏంది? ప్రవక్తల కాలం ఎప్పుడూ అయిపోలేదు. ఎందుకంటే ఏ ప్రవక్త కాలానికి వెళ్ళినా, యేసుక్రీస్తు రాకముందు పాత నిబంధనలో ఆ 4000 సంవత్సరాలలో 39 పుస్తకాలలో, పాత నిబంధనలోని 39 పుస్తకాలలో ఆ 4000 సంవత్సరాలలో నువ్వు ఏ ప్రవక్త కాలానికి వెళ్ళినా ఆ కాలంలో ఆ ప్రవక్తలో ఉన్నది క్రీస్తు అయి ఉన్నాడు అక్కడ. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1:10 ప్రవక్తల గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురు అంటాడు, తమ యందున్న క్రీస్తు ఆత్మ. ఆ ప్రవక్తలు ఏ ఆత్మ కలిగి ఉన్నారట? తమ యందున్న క్రీస్తు ఆత్మ. ఏ ప్రవక్త జీవితంలోకి వెళ్ళిన ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు, వాళ్ళ జీవితంలో జరిగిన సందర్భాలు అవి క్రీస్తును చూపిస్తా ఉన్నాయి. అవి కొందరు అంటున్నారు క్రీస్తు పాత నిబంధనలో లేడు. ఎవడన్నాడు? క్రీస్తు పాత నిబంధనలు లేకపోవడం ఏంది? అసలు బైబిల్ యొక్క ప్రధాన అంశము, ముఖ్యమైన అంశము, కేంద్ర బిందువే క్రీస్తు అయి ఉన్నాడు. బైబిల్ యొక్క సెంట్రల్ థీమ్ అంటారు దాన్ని, కేంద్ర బిందువు, ముఖ్యమైన ప్రధానమైన అంశమే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మొత్తం బైబిల్ అంతా, పాత నిబంధన కొత్త నిబంధన. క్రీస్తు కొత్త నిబంధన వాడు కాదు, క్రీస్తు పాత నిబంధన ఉన్నవాడు. ప్రతి కాలంలో క్రీస్తున్నాడు, ప్రతి కాలంలో క్రీస్తున్నాడు. అందుకే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులతో ఏమని చెప్పాడంటే, నేను అబ్రాహాము కంటే ముందున్నవాడను. చెప్పిండా లేదా? నేను అబ్రాహాము కంటే ముందున్నవాడను. అబ్రాహాము నా దినమును చూచి ఆనందించగోరేను. ఆమేన్. చెప్పాడా లేదా? ఇంకో దగ్గర శిష్యులతో అంటాడు, మీరు చాలా ధన్యులై ఉన్నారు, ఈ దినమును చూడవలనని ప్రవక్తలు కోరుకున్నారు, వాళ్ళు ఆశపడ్డారు, వాళ్ళు ఈ దినము చూడాలని. కానీ వారికి అది అనుగ్రహించబడలేదు, కానీ మీకు అనుగ్రహించబడింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన సోదరి సోదరుడా, యేసు క్రీస్తే బైబిల్ యొక్క ముఖ్య అంశమై ఉన్నది. ఆయనే ముఖ్య అంశం, ఆయనే ప్రధాన అంశం, ఆయనే కేంద్ర బిందువు. ఈ వర్తమానం, ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు తీసుకొచ్చిన వర్తమానం యేసు క్రీస్తును బయలుపరచడానికి వచ్చింది. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును బయలుపరిచేదే ఈ కాల వర్తమానము. మా పైన చెడ్డగా ప్రచారం చేస్తున్నారు, మా పైన తప్పుగా ప్రచారం చేస్తున్నారు, కావాలని అమాయకమైన ప్రజలను మోసం చేస్తున్నారు వీళ్ళు. నోవాహు దినాలలో ఉంటే నువ్వు నోవాహు గురించి తెలుసుకోవా? మరి నోవాహు తెలుసుకోకుండా నోవాహు కట్టిన ఓడ ఎట్లా తెలుస్తుంది? చెప్పు నాకు. నిన్ను రక్షించేదే ఓడ. నోవాహు దినాలలో ఆ ఓడే వాక్యం, ఆ ఓడే యేసుక్రీస్తు, ఆ ఓడనే, ఆ రక్షణ ఓడనే ప్రభుని యేసుక్రీస్తు, ఆ ఓడనే వాక్యం, ఆ కాల వాక్యం. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యము, నేను వాక్యము, దేవుడైన వాక్యమే దేవుడై ఉన్నాడు. నోవాహు గురించి తెలియకుండా ఓడ గురించి ఎట్లా తెలుస్తుంది? కమాన్ టెల్ మీ. మోషే గురించి తెలియకుండా గొర్రెపిల్ల రక్తం ఎట్లా తెలుస్తుంది? మోషే లేకపోతే గొర్రెపిల్ల రక్తమును ఎవరు ఆపాదిస్తారు సాయంకాల సమయంలో? మోషే లేకపోతే. ఆ రోజు ఐగుప్తు దేశంలో ఆ సంహారపు దూత తాను ఆ రెక్కలతో ఎగురుతూ తిరుగుతున్నప్పుడు ఐగుప్తు వీధులలో, అక్కడ ఎందుకు ఆయన ఐగుప్తు ఇంట్లోకి వెళ్ళి తెలుచులుగా పుట్టిన వాళ్ళని చంపాడు? ఎందుకంటే రక్తం గుర్తు లేదు. ఆయన ఎందుకు ఆ సంహారపు దూత ఇజ్రాయెల్ ఇంట్లోకి వెళ్ళి తొలిచూలుగా పుట్టిన వాళ్ళని చంపలేదు? మరణం యొక్క కేకలు
ఏడుపు ఎందుకు ఇజ్రాయెల్ ఇంట్లో వినబడతలేదు? ఐగుప్తుల ఇంట్లో వినబడుతున్నది. ఇజ్రాయెల్ ఇంట్లోనో ఆనంద కేకలు వినబడుతున్నాయి, ఐగుప్తుల ఇంట్లోనో ఏడుపు కేకలు వినబడుతున్నాయి. అయ్యో నా కుమారుడు చనిపోయాడు, అయ్యో నా పెద్ద కుమారుడు చనిపోయాడు, అయ్యో నా పెద్ద మనవుడు చనిపోయాడు, అయ్యో మా నాన్న మా పెద్ద నాన్న చనిపోయాడు. వింటున్నారా? 3 తరములు ఉంటాయి ఎవరింట్లో అయినా, తాత, కొడుకు, మనవడు. 3 తరముల ఉన్న తొలిచూలుగా పుట్టిన పిల్లలందరినీ చంపేశాడు. ఆ కేకలు వినబడుతున్నాయి, ఏడుపులు వినబడుతున్నాయి, అరుపులు వినబడుతున్నాయి. కానీ అదే 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 ఇజ్రాయెల్ ఇంట్లో ఏ అరుపులు వినబడట్లా. వినబడుతున్న అరుపులని ఆనంద కేకలు అవి. అవన్నీ దేవుని కొనియాడుతూ, ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, పాడుతూ, కీర్తనలతో దేవుని మహిమపరుస్తున్నది అది. ఎందుకు ఆ సంతోషగానాలు వినబడతానే వాళ్ళ దగ్గర? ఎందుకంటే ఇశ్రాయేలులు మోషే ప్రవక్తను తెలుసుకొని ఉన్నారు కాబట్టి, మోషే ప్రవక్తను నమ్మారు కాబట్టి, మోషే ప్రవక్త స్వరానికి లోబడ్డారు కాబట్టి. ఆయన స్వరం ఏం చెప్పింది? ఆయన వర్తమానం ఏం చెప్పింది? సాయంకాల సమయంలో ప్రతి కుటుంబానికి సరిపోయే ఒక గొర్రెపిల్లను కానీ మేకను కానీ వధించి దాని రక్తమును ద్వారబంధకములపైన రాయడి గుర్తుగా. ఆ స్వరము, ఆ వర్తమానమును నమ్మిన ఇశ్రాయేలు ప్రజలందరూ, ఆ సమయంలో మోషే వర్తమానం నమ్మిన వాళ్ళందరూ ఆ పని చేశారు కాబట్టి మరణము నుండి తప్పించబడ్డారు వాళ్ళు. అంతేకాదు, వాళ్ళకు విమోచన కూడా జరిగింది. ఆమెనంటారా? కానీ అదే ఐగుప్తులో ఏం జరిగిందో తెలుసా? ఐగుప్తు ఇంట్లో ఆ ప్రవక్త మోషే అన్నట్టు అబద్ధ ప్రవక్త బ్రదర్. వాడు అబద్ధ ప్రవక్త, వాడు దయ్యం పట్టినాడు. వాడిని మనం నమ్మద్దు. మన సంస్థలు నమ్మతలేవు, మన సంఘశాఖలు నమ్మతలేవని ఐగుప్తులో ఉన్న వాళ్ళు అనుకుంటాను. ఏం జరిగింది? చివరికి వాళ్ళు ఆ ప్రవక్తను నమ్మనందుకు, ఆయన తీసుకొచ్చిన వర్తమానం స్వరాన్ని అంగీకరించినందుకు, లోబడనందుకు, గుర్తు లేనందుకు, రక్తపు గుర్తు, గొర్రెపిల్ల రక్తపు గుర్తు లేనందుకు ఆ రాత్రి ఏం జరిగింది? మరణ మృదంగం జరిగింది అక్కడ, నమ్మని వాళ్ళ ఇంట్లో. అవునా కాదా? ఇప్పుడు నువ్వు మోషే దినాలలో ఉండుంటే ఏం ప్రకటిస్తావు? ప్రవక్తను కాదా? మోషే ప్రవక్తను కాదా? ఆయన తీసుకొచ్చిన వర్తమానం, గొర్రెపిల్ల రక్త వర్తమానం తీసుకురావా? చెప్పాలా నాకు? మోషే ప్రవక్తను నమ్మకుండా నీకు గొర్రెపిల్ల రక్తం ఎక్కడిది? ఐగుప్తులకు ఇజ్రాయేలుకు తేడా అదే. వాళ్ళు మోషేను ప్రవక్తగా నమ్మలేదు కాబట్టే గొర్రెపిల్ల రక్తం వాళ్ళకి లేదు. కానీ అదే ఇజ్రాయేలులకు వాళ్ళు గొర్రెపిల్ల రక్తాన్ని కలిగి ఉండడానికి కారణం మోషే ప్రవక్తను నమ్మారు కాబట్టి, మోషే స్వరమును అంగీకరించారు కాబట్టి, ఆ స్వరములో ఉన్న గొర్రెపిల్ల రక్తాన్ని వారు ద్వారబంధకముల పైన గుర్తుగా రాశారు కాబట్టే మరణము నుండి తప్పించబడ్డారు. మరణము నుండే కాదు, విమోచన కూడా జరిగింది ఆ రక్తము ద్వారా. ఆ రాత్రి ఐగుప్తులో వాళ్ళకి చివరి రాత్రి. ఇక ఎన్నడూ వాళ్ళ ఆ బానిసత్వంలో ఉండరిగా. ఉదయం అది సూర్యోదయమున, అదిగో ఇది సూర్యోదయమున, అదిగో అది సూర్యోదయమున. ఏమేన్ ఏమేన్ ఏమేన్. అదిగో వాళ్ళకు విమోచన వచ్చి వారు వాగ్దాన దేశానికి వెళ్ళడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇప్పుడు ఐగుప్తులను బయటికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఆమెనంటారా? మోషే వర్తమానాన్ని 20 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి ఎవరు చెప్పారంటావు? ఇజ్రాయెల్ ప్రజలే. లేకపోతే మోషే 20 లక్షల మందికి బోధించిండా? 20 లక్షల మంది ఇల్లు ఒక దగ్గర ఉన్నాయా? ఐగుప్తు దేశం. మోషే వర్తమానంలోనే గొర్రెపిల్ల రక్తం ఉంది ప్రియులారా. అది ఎలా వెళ్ళింది? ఇదిగో ఇలానే కూటాలు పెట్టి. పాయింట్ అర్థమైందా? ఇలానే కూటాలు పెట్టి చెప్పారు వాళ్ళు. అందులో ఐగుప్తులో వచ్చి కూడా కూర్చున్నారు. అబద్ధ ప్రవక్త. ఈ రాత్రి ఏం జరగదు, అంతా ఉట్టిదే. నువ్వు బతుకున్నప్పుడు చూద్దాం తెల్లారి వరకు. నువ్వు ఇంట్లో తొలిచూలుగా పుట్టినోడువా? రేపు పొద్దున్న చూద్దాం నిన్ను. రేపు పొద్దున కనబడితే నువ్వు ఒప్పుకుంటా ఈయన అబద్ధ ప్రవక్త అని, మోషే అబద్ధ ప్రవక్త అని. రేపు పొద్దున నువ్వు కనబడితే. లేకపోతే నువ్వు తొలిచూలు పిల్లోడు కాకుండా 2వ కుమారో 3వ కుమారో అయితే నీకు సంతానం అయితే ఉంటుంది కదా. అదిగో వాళ్ళు బతుకుంటే, తెల్లారి వరకు వాళ్ళు బతుకుంటే అప్పుడు మోషే అబద్ధ ప్రవక్త. వీడు బతికిలేడు,
వీని పిల్లలు బ్రతకలేదు, వీని తండ్రి బ్రతికిలేడు, వీని పెదనాన్న బ్రతికిలేడు. ఎందుకు? ఆ రాత్రి సంహారపు దూత రక్తపు గుర్తు లేని ప్రతి ఇంట్లోకి వెళ్ళి హతము చేశాడు తొలిచూలుగా పుట్టిన వాళ్ళను. ఫ్రెండ్స్, నేను మరొక్కసారి చెప్తున్నాను, ఈరోజు మేము చెప్తున్నది సువార్తనే. ఈ ప్రవక్తను గురించి మేము చెప్పేది సువార్తనే. ఈ ప్రవక్తను గురించి ఎందుకు? ఈ ప్రవక్త దేవుని కుడి చేతిలో 7 నక్షత్రాలలో 7వ నక్షత్రమై ఉన్నాడు. ప్రకటన 1:1 వచనంలో దేవుని కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 7 నక్షత్రాల్లో 7వ నక్షత్రం, 7వ సంకాలానికి పంపబడిన దూత వర్తమానికుడు ఎవరో కాదు, ఈ ప్రవక్త విలియం బ్రెనమ్ అయి ఉన్నాడు. మేము మనుషులను ప్రకటిస్తలేం, మేము బైబిల్లో ఉన్న వాక్య ప్రవచనాన్ని ప్రకటిస్తాం. బైబిల్లో ఉన్న వాక్యం ప్రవచనాన్ని ప్రకటిస్తున్నాం. ఆ ప్రవచనం నెరవేరు జరిగిందని. ఆమేనంటారా?